దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో రెండే ఉన్నాయి. ఒకటి మంచి, రెండు చెడు. నీతి, దుర్నీతి. మంచి, చెడు. ఈ మంచి చెడులు మనుషుల్లో ఉంటాయండి. ఎక్కువగా ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో వారిని మంచివాడు అంటారు, చెడ్డ కార్యాలు చేసేవాడిని చెడ్డవాడు అంటారు. ఈ మంచి చెడు అనేది మనలోనే ఉంటూ ఉంటాయి ప్రియులారా. అయితే మనము మంచి పేరు కలిగి ఉండాలి. మంచి పేరు, మంచి ప్రఖ్యాతలు ప్రజలందరి చేతను మంచి, సమాజం చేత మంచి అనిపించుకోవాలి. ఆ మంచితనము అనేది సుగంధ తైలము కంటే శ్రేష్టమైంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మనము చూసినట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్ట్లీ పర్ఫ్యూమ్ బాటిల్ కంటే మంచి పేరు మేలు అంటండి. ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను ప్రపంచంలోనే మేధావి, అందరికంటే తెలివైనటువంటి వాడు చెప్తున్న మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలండి. ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే ఆయనకి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఎలాగైనా బ్రతకొచ్చు. ఈ లోకంలో మనుషులు భయంకరంగా ఉన్నారు. ఎలాగైనా బ్రతుకుతున్నారు. బ్రతకటం గొప్ప విషయం కాదండి. మంచిగా బ్రతకటం అనేది గొప్ప విషయం. ఎలాగైనా జీవించవచ్చు. జీవించటం గొప్ప విషయం కాదు, మంచిగా జీవించటం గొప్ప విషయం. చాలా క్రమశిక్షణ ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. మంచి పేరు రావటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో సంవత్సరాల నీ జీవన విధానము, నీ ప్రవర్తన విధానము ప్రజలందరికీ నచ్చాలి, సమాజం అందరికీ నచ్చాలి. అప్పుడే నీకు మంచి పేరు కలుగుతుందండి. దేవుడే మంచి పేరును మనకు కలిగిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తాయి. దేవుని ద్వారానే మనం మంచి పేరును, ఘనతను సంపాదిస్తామండి. దైవ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి పేరు మనకు కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయటం ద్వారా, ఇతరుల యొక్క అవసరాలు మనం చూసి మనం ఆదుకోవటం ద్వారా, వారి ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించడం ద్వారా, ఇతరులకు మేలు చేయటం ద్వారా, ఇతరులకు సహాయం చేయటం ద్వారా మనకి మంచి పేరు కలుగుతుందండి. అంతేగాని మన ఇష్టానుసారంగా వ్యవహరించి మన స్వార్థ బుద్ధి, విరోధ బుద్ధితో, ఇతరులను వేధించే బుద్ధితో మనం ఉంటే మనకు మంచి పేరు కాదు, చెడ్డ పేరు వస్తుంది. మనకు మాత్రమే కాదండి, మన కుటుంబానికి చెడ్డ పేరు, అక్కడ ఉన్నటువంటి ఊర్లో చెడ్డ పేరు, సమాజంలో చెడ్డ పేరు, అంత చెడ్డ పేరు ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్య ప్రకారము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రియులారా. దయచేసి గమనించండి. ఎలా బ్రతికేమనేది కాదు ముఖ్యం, మంచిగా బ్రతికేమా లేదు అనేది ముఖ్యం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మంచిగా బ్రతుకుదాం, ఇతరులకు ఉపయోగపడదాం, నీతిగా బ్రతుకుదాం. సాటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు మనకు చేతనైనంత సహాయం మనం చేసి ఆదుకుందామండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చగలిగినట్లయితే మంచి పేరును పొందుకుంటాము. ఆ మంచి పేరు అనేది సుగంధ తైలము కంటే మేలుకరంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడి విశ్వాస యాత్రలో వెళ్తున్నటువంటి విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మంచి పేరు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యమును మీ జీవితంలో కలిగి జీవించడం వల్ల ఆటోమేటిక్గా మనకు మంచి పేరు కలుగుతుంది. అది సుగంధ తైలం కంటే గొప్ప భాగ్యంగా మనకు ఎంచబడి అనేకులకు మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.